జోగులాంబ గద్వాల్ జిల్లాకి సంబంధించి 2025 సంవత్సరపు క్రైమ్ పర్టిక్యులర్స్కి సంబంధించినటువంటి వార్షిక నివేదికని ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మంత్రుల బృందాల పర్యటనలు కానీ, ఆనరబుల్ గవర్నర్ కానీ విజిట్ కానీ, అదేవిధంగా వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి రంజాన్ లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి 255 గ్రామ పంచాయతీలకు గాను 3 దశలుగా 11వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు, 17వ తారీఖు 3 దశల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లన్నిటికీ కూడా ఓన్లీ జిల్లా ఫోర్స్తోనే పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి ఓటు హక్కును వారు ప్రశాంతంగా వినియోగించుకునేటట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ ఏర్పాట్లలో విధి నిర్వహణ చేసినటువంటి ప్రతి హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ని, అందరి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా కొత్త చట్టాలను అమలు చేయటంలో 2024లో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ 2025 సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయటంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయటం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ, అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ విసిరేటటువంటి మిస్టరీ కేసెస్గా మర్డర్ కేసెస్ జరిగిన సందర్భాల్లో కూడా పోలీసులు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యంతో, టెక్నికల్ సపోర్ట్తో అన్ని రకాలైనటువంటి కేసులను కూడా వితిన్ నో టైం చేజ్ చేయటం జరిగింది. ముఖ్యంగా దేశం మొత్తం మీద కూడా సంచలనమైనటువంటి తేజేశ్వర్ మర్డర్ కేసులో, అదేవిధంగా ఉప సర్పంచ్ నందిన్నే సర్పంచ్ యొక్క యాక్సిడెంట్ కేసును కూడా ఛేదించడంలో, అదేవిధంగా మనకి బెట్టింగ్కి వీటికి అలవాటు పడి ఇక్కడ పుస్తెలతాడు కాజేసి అక్కడ లేడీని మర్డర్ చేసినటువంటి కేసులో, శాంతినగర్లో చేసినటువంటి సుఫారీ హత్య కేసు, ఈ అన్ని కేసులను కూడా వితిన్ నో టైం ఛేదించి అందరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ అన్ని కేసులను ఛేదించడంలో సహకరించినటువంటి అందరూ మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము.